మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక రాష్ట్రంలో మనం వేటి కలయిక అని చెప్పుకునే ముందు భారత రాజ్యాంగంలో 6వ భాగం, ఏ భాగము 6th పార్ట్ 6వ భాగంలో 168వ ఆర్టికల్ నుండి, ఏ ఆర్టికల్ 168వ ఆర్టికల్ నుండి 212వ ఆర్టికల్ వరకు రాష్ట్ర శాసన నిర్మాణము, శాసన మండలి శాసనసభకు సంబంధించి నిర్మాణం అనేది వివరిస్తుంది. భారత రాజ్యాంగంలో 6వ భాగంలో శాసనసభ శాసన మండలి యొక్క నిర్మాణం, శాసన నిర్మాణం గురించి 168వ ఆర్టికల్ నుంచి 212వ ఆర్టికల్ వరకు వివరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆర్టికల్ 168 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? 168వ ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేమి ఉంటాయి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు. సో రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఏమేమి వస్తాయంటే, మీరు అందించిన ఉత్సాహంతో మరొక అడుగు ముందుకేసి గ్రూప్ 2ని కూడా ప్రారంభిస్తున్నాము అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. గ్రూప్ 2ని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ SNS పబ్లికేషన్స్. గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ చరిత్ర కేవలం 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ కేవలం 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2 SI అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేవలం 1947 రూపాయలకు మాత్రమే. గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ AP ఎకానమీ కేవలం 1499 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2 కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఇవ్వలేనటువంటి ధర కేవలం SNS పబ్లికేషన్స్ వారి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 2999 రూపాయలకు మాత్రమే. ఈ ఆఫర్ ఆగస్ట్ 15, 16, 17 కేవలం ఈ 3 రోజులు మాత్రమేనండి. శాసన మండలి చూడండి, ఇదే శాసన మండలి. శాసన మండలి ప్లస్ శాసనసభ, శాసనసభ ప్లస్ గవర్నర్. ఓకే, సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ మూడిటి కలయికమ్మ. ఏ నిబంధన ప్రకారము? ఆర్టికల్ 168 ప్రకారము స్టేట్ గవర్నమెంట్ అంటే వేటి కలయిక అంటే శాసన మండలి, శాసనసభ, గవర్నర్ యొక్క కలయికనే మనము రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అంటాము, స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాము. సో రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు ఈ 3 ఉంటాయి. మరి శాసన మండలిలో MLCలు ఉంటారు. ఎవరుంటారు? ఒక రాష్ట్రంలో మనకు రాజ్యాంగం ప్రకారము సో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎగువ సభ ప్లస్ దిగువ సభ ప్లస్ గవర్నర్ అని చెప్పేసి అంటాం. ఎగువ సభ ప్లస్ దిగువ సభ ప్లస్ గవర్నర్ కలయికనే రాష్ట్ర ప్రభుత్వం అంటాం. మరి ఎగువ సభను శాసన మండలిని, దిగువ సభను శాసనసభని, గవర్నర్ అని చెప్పేసి అంటాం. ఒక బిల్లు చట్టం కావాలంటే ఒక రాష్ట్రంలో 2 సభలు ఉన్నప్పుడు శాసన మండలి, శాసనసభ, గవర్నరు తప్పనిసరిగా ఆ బిల్లును ఆమోదించాలి. శాసన మండలి, శాసనసభ, గవర్నర్ ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది. శాసన మండలి, శాసనసభ, గవర్నర్లో ఎవరు వ్యతిరేకించినా, ఎవరు ఆమోదించకపోయినా అది బిల్లుగానే ఉంటుంది తప్ప చట్టంగా మారదు. కాబట్టి ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఈ 3 శాసన మండలి, శాసనసభ, గవర్నర్ అనేది ఆమోదించాలి. సో మరి శాసన మండలికి సంబంధించి మనము శాసన మండలికి సంబంధించి ఇటీవల కరెంటు ఇష్యూ, ఇటీవల జరిగిన పరిణామం ఏంటంటే గమనించాలి. 2020 ఏ సంవత్సరము? 2020వ సంవత్సరము 2020 జనవరి 27 నాడు, ఏ రోజు? జనవరి కరెంట్ అంశం ఇది. 2020 జనవరి 27 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, ఏ సభ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ
మా రాష్ట్రంలో ఎగువ సభ అయిన శాసనమండలిని రద్దు చేయమని ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏ రోజు తీర్మానం చేసిందంటే 2020 జనవరి 27 నాడు తీర్మానం చేసింది. ఏ రోజు? 2020 జనవరి 27 నాడు ఆంధ్రప్రదేశ్లో ఎగువ సభ అయినటువంటి శాసనమండలిని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ దిగువ సభ మరి 2020 జనవరి 27 నాడు తీర్మానం చేసింది. ఈ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ప్రవేశపెట్టారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే 133 మంది సభ్యులు, ఎంతమంది సభ్యులు? 133 మంది సభ్యులు శాసనమండలి రద్దుకు సంబంధించి తీర్మానానికి మద్దతు తెలిపారు. శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఎంతమంది సభ్యులు ఆమోదం తెలిపారు, మద్దతు తెలిపారంటే 133 మంది. ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ తీర్మానాన్ని, శాసనమండలి రద్దు తీర్మానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రవేశపెట్టారు? 2020 జనవరి 27 నాడు ప్రవేశపెట్టి మరి సభ ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మరి ప్రశ్నార్థకంగా మారింది. సో మరి అది రద్దవుతుందా లేదా అనేది మనం ఎట్లా రద్దవుతుంది అనేది మనం చెప్పుకుందాం. ఇది కరెంట్ ఇటీవల జరిగినటువంటి మన ఇష్యూగా మనం ఫస్ట్ చదువుకోవాలి. ఓకే, రైట్. మరి ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే మనము ఎగువ సభ ప్లస్ దిగువ సభ ప్లస్ గవర్నర్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఇప్పుడే. సో ఎగువ సభలో ఈ ఎగువ సభనే శాసన మండలి అంటారని చెప్పుకుంటాం. ఎగువ సభనే శాసన మండలి, దిగువ సభనే శాసనసభ లేదా విధాన సభ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఎగువ సభను శాసన మండలి, దిగువ సభను శాసనసభ అంటారు. మరి 168 ఆర్టికల్ ప్రకారము ఎగువ సభ, దిగువ సభ ప్లస్ గవర్నర్ కలయికనే మనము రాష్ట్ర ప్రభుత్వం అంటాము. సో గవర్నర్ అనేవాడు 168 ఆర్టికల్ ప్రకారము శాసనసభ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటాడని మన గతంలో చెప్పుకున్నాం. మరి ఒక రాష్ట్రంలో ఎగువ సభలో ఎమ్మెల్సీలు, శాసన మండలిలో ఎవరుంటారు? ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. ఏమంటారు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సో శాసనసభలో ఎవరుంటారంటే ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. ఏమంటారు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. అయితే ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండే సభ ఏదంటే తప్పనిసరిగా ఉండే సభ దిగువ సభ అయినటువంటి శాసనసభ. ఒక రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండవలసిన సభ శాసనసభ, ఎమ్మెల్యేలు ఉండే శాసనసభ. ఒక రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐచ్ఛికము, ఆప్షన్. ఆ రాష్ట్రంలో ఎగువ సభ అయినటువంటి శాసన మండలి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఉండాలనేది ఏమీ రూల్ ఏమీ లేదు. సో మరి భారతదేశంలో ఒక రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండే సభ శాసనసభ, తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రాష్ట్ర నిర్ణయంపై ఆధారపడి మరి ఆ శాసనసభ ఉంటుందా ఉండదనేది ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ శాసనసభ నిర్ణయిస్తుంది. సో కాబట్టి 2020 జనవరి 27 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం ప్రవేశపెడితే 133 మంది సభ్యులు మద్దతు తెలిపి ఏం చేశారు? శాసనసభలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి ఇప్పుడు పార్లమెంటుకు పంపించారు. ఇప్పుడు పార్లమెంటు చేతిలో ఉంది ఏపీలో శాసన మండలిని రద్దు చేయాలా వద్దా అనేది. సో చెప్పుకుందాం దాని గురించి. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎగువ సభను ఏమంటారు? శాసన మండలి. చూడండి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మనము భవిష్యత్తులో చూస్తామో చూడమో మరి ఇది ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అనేది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది. ఆ తర్వాత తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, తెలంగాణ శాసన మండలి ఏమో శాసన పరిషత్ అని కూడా అంటాం దీన్ని. తెలంగాణ శాసన మండలి ఇది, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఇది. ఓకే, రైట్. మరి శాసన మండలి రైట్. సో చూడండి, శాసన మండలి నిర్మాణానికి సంబంధించి శాసన మండలి గురించి భారత రాజ్యాంగంలో ఏ నిబంధన వివరిస్తుందంటే ఆర్టికల్ 171.
శాసనసభ గురించి శాసన మండలి గురించి వివరించే ఆర్టికల్ని ఏమంటాం మనము? ఏ ఆర్టికల్లో వివరిస్తుంది? 171 ఆర్టికల్లో వివరిస్తుంది. మరి ఈ శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉంటారని చెప్పుకుంటాం. ఎవరుంటారు? ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. ఈ శాసన మండలిని ఎగువ సభ అంటారు. ఫస్ట్ ఏమంటారు? ఎగువ సభ అంటారు. ఆ తర్వాత విధాన పరిషత్ అంటారండి. ఎగువ సభ మరియు విధాన పరిషత్, ఓకే, లేదా శాశ్వత సభ, ఓకే, నిరంతర సభ, పెద్దల సభ, మేధావుల సభ అని చెప్పేసి అంటారు. ఈ శాసన మండలిని ఎగువ సభ, విధాన పరిషత్తు, శాశ్వత సభ, నిరంతర సభ, పెద్దల సభ, మేధావుల సభ అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది అలా మనం చెప్పుకుందాం. మరి ఒక రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేని సభ శాసన మండలి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉందా? లేదు. ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? మనకు చూడండి, బీహార్లో ఉంది. దీని కోడ్ గతంలో ఏముండేదంటే బీజాకామాఉఆతే అని ఉండేది. దీని కోడ్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలని, బీజాకామాఉఆతే అని ఉండేది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం అయింది కదా, కాబట్టి జమ్మూ కాశ్మీర్ శాసన మండలి రద్దయిపోయింది. జమ్మూ కాశ్మీర్లో లేదు. ఓకేనా? అంటే జమ్మూ కాశ్మీర్ పోతే ఇప్పుడు శాసన మండలి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమవుతుంది? బీకామాఉఆతే అవుతుంది. అంటే బి అంటే బీహారు, బి అంటే బీహార్ రాష్ట్రంలో 75 మంది ఎమ్మెల్సీలతో బీహార్ రాష్ట్రంలో శాసన మండలి కొనసాగుతుంది. కా అంటే కర్ణాటక, కా అంటే కర్ణాటక 75 మంది ఎమ్మెల్సీలతో కొనసాగుతుంది. ఓకే, బీకామా, మా అంటే మహారాష్ట్ర, డెబ్బై 8 మంది ఎమ్మెల్సీలతో మహారాష్ట్ర శాసన మండలి కొనసాగుతుంది. బీకామా తర్వాత ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యాక్చువల్గా 100 మంది ఉన్నారండి, కానీ ఒక స్థానానికి ఎన్నిక జరగట్లేదు, స్తబ్దంగా ఉంది. 99 కానీ మనము అధికారికంగా 100 అని చెప్పుకుంటాము. ఒక స్థానానికి మాత్రము వివిధ కారణాల చేత ఎన్నికలు జరగట్లేదు. సో ఉత్తరప్రదేశ్లో మనకు 100, ఆ తర్వాత బీకామావు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇది సందిగ్ధం మనకు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2020 జనవరి 27 నాడు రద్దు చేస్తూ తీర్మానం చేశారు కదా. సో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటివరకు ఇంకా పూర్తిగా రద్దు కాలే, భారత పార్లమెంట్ రద్దు చేయాలి. చెప్తాను అది ఎట్లను. ఆంధ్రప్రదేశ్లో 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ 2014లో ఏర్పడే నాటికి 50 ఉన్నారు. ఆ తర్వాత మరొక 8 స్థానాలు పెరిగాయి, 58 స్థానాలు. ఆ తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీల సంఖ్య ఎంత అంటే 40. ఎంత? 40. సో ఇప్పుడు 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది. మరి ఒకవేళ పార్లమెంటు ఆమోదం తెలిపితే రద్దు తీర్మానానికి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసన మండలి రద్దయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే 6, భవిష్యత్తులో పార్లమెంటు ఆమోదం తెలిపితే 5 అవుతాయి. సో ఇప్పుడు మనకు శాసన మండలి ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఇప్పుడు భారతదేశంలో ప్రజెంట్ అయితే 6. సో బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ సందిగ్ధము, త్వరలో రద్దయ్యే అవకాశం ఉంది. తర్వాత తెలంగాణ. 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది, మిగతా రాష్ట్రాల్లో శాసన మండలి లేదు. ఓకే, సో మిగతా రిమైనింగ్ రాష్ట్రాల్లో శాసన మండలి ఏ రాష్ట్రంలో కూడా లేదు. సో మరి ఇప్పుడు మరి ఒక రాష్ట్రానికి సంబంధించి శాసన మండలికి సంబంధించి శాసన మండలిలో ఉండే వాళ్ళని ఎమ్మెల్సీలు అంటారని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఒక శాసన మండలి సభ్యుడు కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఒక శాసన మండలి సభ్యుడి యొక్క అర్హతలు
ఆర్టికల్ 173 ప్రకారము ఎలాంటి అర్హతలు ఉండాలనో ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ భారతీయ పౌరుడై ఉండాలి. శాసన మండలి సభ్యుడు కావాలంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? భారతీయ పౌరుడై ఉండాలి. ఆ తర్వాత 30 సంవత్సరాల నిండి ఉండాలండి. ఒక శాసన మండలి సభ్యుడు కావాలంటే కనీస వయసు ఎంత? 30 సంవత్సరాలు. గరిష్ట వయసు ఎంత? లేదు. ఎన్నేళ్ళకైనా ఆయన శాసన మండలి సభ్యుడు కావచ్చు. మినిమం ఏజు 30 ఇయర్స్ అని చెప్పేసి అంటాము. మ్యాక్సిమం ఏజ్ అనేది శాసన మండలి సభ్యుడికి లేదు. అలాగే శాసన మండలి సభ్యుడు ఒక రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా శాసన మండలి సభ్యుడు పోటీ చేయొచ్చు. అలాగే శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయడానికి డిపాజిట్ జనరల్ అభ్యర్థికి ఎంత ఉంటుందంటే 15,000 రూపాయల డిపాజిట్ ఉంటుందండి. ఎంత? 15,000 రూపీస్ డిపాజిటు శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయడానికి జనరల్ అభ్యర్థికి 15,000 రూపాయల డిపాజిట్ ఉంటుంది. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, ఎస్సీ ఎస్టీల వారికి ఎంత ఉంటుందంటే 7,500 రూపాయలు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంటుంది? 7,500 రూపాయలు ఉంటుంది. మరి ఈ డిపాజిట్ మొత్తం తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో, ఏ ఓట్లలో? పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు, ఎన్నో వంతు? 1/6 వంతు ఓట్లు పొందాలి. ఒకవేళ 1/6 వంతు కనుక ఓట్లు పొందపోతే ఆ డిపాజిట్ తిరిగి చెల్లించరు. దీన్నే డిపాజిట్ కోల్పోవడము, ధరావత్ కోల్పోవడము, డిపాజిట్ గల్లంతవడం లాంటి పేర్లతో మనం వింటుంటాం. కాబట్టి ఒక శాసన మండలి సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి అతడి డిపాజిట్ అతడు పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తేనే డిపాజిట్ తిరిగి పొందుతాడు. లేకపోతే డిపాజిట్ కోల్పోతాడు. దాన్నే ధరావతు కోల్పోవడం, డిపాజిట్ కోల్పోవడం లాంటి పేర్లతో మనము వింటుంటాం. సో మనకి ఇక్కడ శాసన మండలికి సంబంధించి అర్హతల్లో ప్రధానంగా వయస్సు. సో మనం ఒక రాష్ట్రంలో ఎగువ సభ శాసన మండలి, ఇక్కడ 30 సంవత్సరాలే ఉండాలి. దేశంలో ఎగువ సభ రాజ్యసభ, అక్కడ ఎగువ సభ 30 సంవత్సరాలే ఉండాలి. రాష్ట్రంలో కూడా ఎగువ సభ అయినటువంటి శాసన మండలిలో కూడా 30 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే, మరి శాసన మండలికి సంబంధించి అర్హతలు మనం చూసాం కదా. ఒక ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే డిపాజిట్ ఎంత ఉంటుంది? 15,000 రూపాయలు ఉంటుంది జనరల్ అభ్యర్థికి. ఎస్సీ ఎస్టీలకు 0.5% 7,500 రూపాయలు ఉంటుంది. మరి ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉండాలంటే, ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట ఓకేనా భారతదేశంలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది? 6 ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు అయిపోతుంది. ఎందుకంటే పార్లమెంటు ఆమోదిస్తే రద్దు అవుతుంది. ఆమోదం తెలపకపోతే రద్దు కాదు. సో ఎట్లా రద్దు అవుతుంది, ఎట్లా రద్దు అనేది కాదనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలి. మరి శాసన మండలి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట ఏం కావాలి? ఇప్పుడు తమిళనాడుకి శాసన మండలి ఉందా? లేదు. పశ్చిమ బెంగాల్కి శాసన మండలి ఉందా? లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి శాసన మండలి కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలి. సో ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట ఆ రాష్ట్ర శాసనసభ అంటే అసెంబ్లీ, దీన్నే విధానసభ అంటారు. సో ఆ రాష్ట్ర శాసనసభ ఏం చేయాలంటే 2/3 వంతు తీర్మానం చేయాలి. ఎంత? 2/3 వంతు మెజారిటీతో, అంటే ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేయాలి. ఏమని తీర్మానం చేయాలి? మాకు శాసన మండలి కావాలి అని చెప్పేసి మొట్టమొదట ఆ రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో, ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేయాలి. తీర్మానం చేసి దాన్ని ఎక్కడ పంపాలంటే భారత పార్లమెంటుకు పంపించాలి. ఎక్కడ పంపాలి? భారత పార్లమెంటుకు పంపాలి. భారత పార్లమెంటుకు పంపిన తర్వాత భారత పార్లమెంట్ ఏం చేయాలంటే ఓకేనా సాధారణ మెజారిటీతో, గమనించాలి ఇక్కడ సింపుల్ మెజారిటీతో, సాధారణ మెజారిటీతో 169 నిబంధన ప్రకారము, ఏ నిబంధన?
169 ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్రంలో ఎగువ సభ అయినటువంటి శాసన మండలిని ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని భారత పార్లమెంటుకు పంపిస్తే భారత పార్లమెంటు సాధారణ మెజారిటీతో 169 ఆర్టికల్ ప్రకారము శాసన మండలిని ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు చేయాలంటే దిగువ సభ తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం తెలిపితే అప్పుడు శాసన మండలి అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఏర్పడడానికి ఇది బాగానే ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉంది, ఉన్న శాసన మండలి ఏమనుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుంది ఏమని, మాకు శాసన మండలి వద్దు, అవసరం లేదు అనుకుంది. అనుకున్న తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు కావాలంటే ప్రాసెస్ ఏంటి అంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ 2/3 తీర్మానంతో మెజారిటీ చేయాలి. ఎంతమంది, 2/3 మెజారిటీతో తీర్మానం చేయాలి. ఏమని తీర్మానం చేయాలి, మాకు ఎగువ సభ అయినటువంటి శాసన మండలి అవసరం లేదు, మాకొద్దు అని తీర్మానం చేయాలి. తీర్మానం చేసి మరి ఎక్కడ పంపించాలి, పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంట్ ఏం చేయాలి, సాధారణ మెజారిటీతో, ఏ మెజారిటీతో, సాధారణ మెజారిటీతో 169 ఆర్టికల్ ప్రకారము పార్లమెంటు ఆమోదిస్తే ఎగువ సభ అయినటువంటి శాసన మండలి అనే దాన్ని ఒక రాష్ట్రంలో రద్దు చేస్తారు. ఏం చేస్తారు, రద్దు చేస్తారు. అంటే శాసన మండలిని ఏర్పాటు చేయాలన్న అదే విధానము, ఉన్న శాసన మండలిని రద్దు చేయాలన్న అదే విధానము. ఒక రాష్ట్రంలో ఎగువ సభ అయినటువంటి శాసన మండలిని ఏర్పాటు చేయాలన్న విధానము, రద్దు చేయాలన్న అదే విధానము. సో ఎవరి తీర్మానం మేరకు ఎవరు ఏర్పాటు చేస్తారో, శాసనసభ తీర్మానం మేరకు భారత పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. శాసనసభ 2/3 మెజార్టీతో తీర్మానం చేయాలి, పార్లమెంటు సాధారణ మెజార్టీతో తీర్మానం చేయాలి. అలాగే వద్దు, రద్దు చేయాలనుకుంటే కూడా శాసనసభ 2/3 మెజార్టీతో తీర్మానం చేయాలి, పార్లమెంటు సాధారణ మెజార్టీతో రద్దు చేస్తుంది. అయితే ఇక్కడ రాజ్యాంగంలో స్పష్టత లేని విషయం ఏంటంటే ఈ శాసనసభ పంపినటువంటి తీర్మానాన్ని భారత పార్లమెంటు ఎన్ని రోజుల్లోపు ఏర్పాటు లేదా రద్దు చేస్తుందనేది లేదు. ఇంత నిర్ణీత కాలంలోపు ఏర్పాటు చేయాలని కానీ రద్దు చేయాలని కానీ లేదు. సో కాబట్టి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రద్దు చేస్తుంది, లేకపోతే లేదు. సో 2010లో తమిళనాడు ప్రభుత్వము శాసన మండలి కావాలని తీర్మానం చేసి పంపితే ఇప్పటివరకు కూడా భారత పార్లమెంట్ ఏర్పాటు చేయలేదు. అంటే అఫ్కోర్స్ అక్కడ పొలిటికల్ విషయాలు వేరు ఉంటాయి. ఒక పార్టీ ఏర్పాటు చేయమంటే ఇంకో పార్టీ వద్దంటుంది కాబట్టి కేంద్రం కూడా మరి చొరవ తీసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదట ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో తీర్మానం చేసి దాన్ని పార్లమెంటుకు పంపిస్తే భారత పార్లమెంటు 169 ఆర్టికల్ ప్రకారం సాధారణ మెజార్టీతో ఏర్పాటు లేదా రద్దు అనేది చేస్తుంది. సో ఇది 169 ఆర్టికల్ ప్రకారము శాసన మండలికి సంబంధించి మనకు ఉండడం జరుగుతుంది. మరి శాసన మండలికి సంబంధించి అర్హతలు చూసాము. మరి శాసన మండలికి సంబంధించి మరి ఇతర అంశాలు మనము చూద్దాం. మనము శాసన మండలికి సంబంధించి అర్హతలు చెప్పుకున్నాం. మరి శాసన మండలికి సంబంధించి ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్ర శాసనసభ 2/3 తీర్మానంతో తీర్మానం చేసి దాన్ని పార్లమెంటుకు పంపిస్తే భారత పార్లమెంటు సాధారణ మెజారిటీతో మరి ఆమోదించడం జరుగుతుంది. ఆమోదిస్తే ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి ఒక రాష్ట్రం ఉంది అంటే, ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉంది అంటే ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా ఎంతమంది సభ్యులు ఉండాలంటే 40 మంది సభ్యులు ఉండాలని. ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంది అంటే ఆ రాష్ట్రంలో శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి, 40 మంది సభ్యులు మినిమం ఉండాలి. మరి ఒక రాష్ట్రంలో కనీసం 40 మంది సభ్యులు ఉండాలి. గరిష్టం ఎంతమంది సభ్యులు ఉండాలంటే ఆ రాష్ట్ర శాసనసభలోని, ఏ సభలోని,
ఆ రాష్ట్ర శాసనసభలోని 1/3 సభ్యుల వరకు ఉండొచ్చు. గమనించాలి, ఇక్కడ ఒక రాష్ట్రంలో కనీసం ఎంతమంది సభ్యులు ఉండాలి? 40 మంది సభ్యులు ఉండాలి. ఎంతమంది సభ్యులు? 40 మంది సభ్యులు మినిమం శాసన మండలి ఉందంటూ ఉండాలి. గరిష్టం ఎంత ఉండాలి? ఆ రాష్ట్ర శాసనసభలోని అంటే అసెంబ్లీలోని 1/3 సభ్యుల వరకు ఉండొచ్చు. ఓకే, మరి శాసన మండలి అనేది శాశ్వత సభ. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హౌస్. మనం ఎలా శాశ్వత సభ అంటాము శాసన మండలిని అంటే, మనము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీని రద్దు చేసినట్టుగా శాసన మండలిని రద్దు చేయలేము మనం. గమనించాలి, ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శాసన మండలిని రద్దు చేసినట్టుగా, శాసనసభను రద్దు చేసినట్టుగా శాసన మండలిని రద్దు చేయలేము. ఇప్పుడు మీరు మొన్న చూస్తే 2019లో 175 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరిగినాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో 58 ఎమ్మెల్సీలకు ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి, కానీ మనకు 40 మంది ఎమ్మెల్సీలకు ఒకటేసారి ఎన్నికలు జరగంగా ఎప్పుడన్నా చూసామో మనం? చూడలేదు. అంటే శాసన మండలిని ఒకేసారి రద్దు చేసి ఎన్నికలు జరపలేము. 5 ఏళ్లకోసారి శాసనసభను రద్దు చేసినట్టు శాసన మండలిని అట్లా రద్దు చేయలేము. కాబట్టి శాసన మండలి అనేది శాశ్వత సభ. శాసన మండలి అనేది ఏ రకమైన సభ? శాశ్వత సభ. కానీ శాసన మండలిలో సభ్యుడి పదవి కాలం ఎంత ఉంటుందంటే 6 సంవత్సరాలు ఉంటుంది. ఒక శాసన మండలిలో ఉండేటువంటి సభ్యుడి పదవి కాలం ఎంత? 6 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 1/3 సభ్యులు, ఎన్నో వంతు సభ్యులు? 1/3 సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. శాసన మండలి అనేది శాశ్వత సభ. శాసన మండలిలో సభ్యుడి పదవి కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలు? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు, ఎన్నో వంతు సభ్యులు? 1/3 సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతుంటారు. అంటే మీరు చూడండి, ఇప్పుడు ఒక శాసన మండలి సభ్యుడు 2018లో ఆయన పదవి కాలం పూర్తయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఆయన పదవి కాలం పూర్తయింది. ఆయన ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2014లో ఎన్నికై ఉంటాడు. ఎందుకంటే శాసన మండలి సభ్యుడి పదవి కాలం ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ లాజిక్ గమనించండి. 2018లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి, 2018లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2012లో ఎన్నికై ఉంటాడు. ఎప్పుడు? 2012లో ఎన్నికై ఉంటాడు. 6 సంవత్సరాల కాలం కాబట్టి. సో 2016లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2010లో ఎన్నికై ఉంటాడు. 2014లో పదవి కాలం పూర్తి చేసుకునే వ్యక్తి ఎప్పుడు ఎన్నికై ఉంటాడు? 2008లో ఎన్నికై ఉంటాడు. ఎందుకంటే వారి పదవి కాలము 6 సంవత్సరాలు. కాబట్టి ఒక శాసన మండలి సభ్యుడి పదవి కాలము 6 సంవత్సరాలు. శాసన మండలి శాశ్వత సభ. శాసన మండలిలోని సభ్యుడి పదవి కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలు? ప్రతి 2. ఇక చూడండి, ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కొంత ఖాళీ అవుతుంది. శాసన మండలి శాశ్వత సభ అంటే మొత్తం రద్దు చేసి ఎన్నికలు జరపలేము, అందులో క్లారిటీ ఉంది. శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ పదవి కాలం ఎంత? 6 సంవత్సరాలు, 6 ఇయర్స్. ఓకేనా? 6 సంవత్సరాలకు ఎన్నికైన తర్వాత మళ్ళీ ఏమంటున్నాం మనము? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. ఓకేనా? చూడండి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 1/3 సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. ఎన్నో వంతు సభ్యులు? 1/3 సభ్యులు పదవి విరమణ చేసి వారి స్థానంలో కొత్త వాళ్ళు ఎన్నికవుతుంటారు. ఇలా సైక్లింగ్ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరంతర సభ, శాసన మండలి ఏమంటారు? నిరంతర సభ అని చెప్పేసి అంటాము. ఓకే, సో మరి ఈ శాసన మండలికి సంబంధించి మనము శాసన మండలి సభ్యుడి పదవి కాలం 6 సంవత్సరాలు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు
పదవి కాలం పూర్తి చేసుకొని మళ్ళీ కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. ఒక శాసన మండలి సభ్యుడు ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావచ్చు తన జీవితంలో. ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి తిరిగి నియమించబడ్డానికి అర్హుడు. అట్లా ఎన్నిసార్లు అయినా శాసన మండలి సభ్యుడు ఎన్నిక కావచ్చు. ఎన్నిసార్లు ఎన్నిక కావాలని ఎక్కడ ఏమీ లేదు. ఓకే, ఇక మనం శాసన మండలి నిర్మాణం చూద్దాం. శాసన మండలి నిర్మాణం చూద్దాం. సో శాసన మండలి నిర్మాణము అనేది మనం చూస్తే, ఓకే, శాసన మండలిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎన్నికవుతారండి. శాసన మండలి సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎన్నికవుతారు. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష జరిగింది. గ్రూప్ 4 పేపర్లో అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు సీసెట్లో 16వ ప్రశ్న అనుకుంటా ఐ థింక్. సో గ్రూప్ 4లో మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ క్రింది వానిలో, ఇలానే అడిగాడు చూడండి క్వశ్చన్, ఈ క్రింది వానిలో శాసన మండలి సభ్యులు అని చెప్పేసి ప్రశ్న అడిగాడు. ఈ క్రింది వానిలో శాసన మండలి సభ్యులు అని చెప్పేసి ఇలా వదిలేశాడు. ఆప్షన్ ఏం పెట్టాడంటే, సో ఫస్ట్ ఆప్షను కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు, కొంతమంది పరోక్షంగా ఎన్నికవుతారు, కొంతమంది నామినేట్ అవుతారు అని చెప్పేసి ఆప్షన్ పెట్టాడు. పెట్టేసి ఒకటో ఆప్షన్లో ఏ సరి అయినది, రెండో దాంట్లో ఏబి సరి అయినది, మూడో దాంట్లో ఏబిసి సరి అయినది, నాలుగో దాంట్లో బీసీ మాత్రమే సరి అయినదని ఇలా ఆప్షన్ పెట్టాడు. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పాలంటే, మనకు ఏబీసీలు సరి అయినవి అని చెప్పాలని ఆన్సర్ ఏం పెట్టాలి, ఏబీసీలు సరి అయినవి అని చెప్పేసి పెట్టాలి. ఎందుకంటే కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు, కొంతమంది పరోక్షంగా ఎన్నికవుతారు, కొంతమంది నామినేట్ అవుతారు కాబట్టి. సో శాసన మండలిలో 3 రకాల సభ్యులు ఉంటారు. సో ఇదే ప్రశ్న గ్రూప్ 4 ఎగ్జామ్లో మనకు సో అడగడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో ఈ మధ్య కాలంలో అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనము శాసన మండలి సభ్యులు మనకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ప్రత్యక్షంగా, కొంతమంది పరోక్షంగా, కొంతమంది నామినేట్ అవుతారని చెప్పేసి మనము చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనము శాసన మండలి నిర్మాణం చూస్తే, మొత్తం శాసన మండలిలో ఉన్న సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు, ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది 1/3 వంతు సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేలు, అంటే శాసనసభ సభ్యులే ఎన్నుకుంటారు. ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందిని 1/3 వంతు ఎవరు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు, శాసనసభ సభ్యులే ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్సీలు 58, బై 3 వేస్తే ఎంత అవుతుంది, 3 1 3 అవుతుంది. ఓకేనా, 3 9 27 అంటే దాదాపు 20 మంది ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. అంటే ఎగువ సభ అయిన ఎమ్మెల్సీలను దిగువ సభ అయిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇలా ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని మనం ఏ దేశం నుండి స్వీకరించాం, నార్వే దేశం నుండి స్వీకరించామని చెప్పుకున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీల సంఖ్య ఎంత, 40. 40/3 వేస్తే ఎంత అవుతుంది, 3 1 3, ఇంకొకటి మిగులుతుంది. సో 3 9 అంటే దాదాపు 14 మంది ఆంధ్రప్రదేశ్లో మనకు. ఓకేనా, రైట్, దాదాపు 14 మంది తెలంగాణలో ఎమ్మెల్యేల ద్వారానే ఎన్నుకోబడతారు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 58 మంది ఎమ్మెల్సీలు, తెలంగాణలో 40 మంది ఎమ్మెల్సీలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు చూడండి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, తెలంగాణ శాసన మండలి ఈ రకంగా ఉంటుందండి ఎంట్రన్స్ ఇది. ఓకే, సో మరి శాసన మండలికి సంబంధించి 1/3 వంతు సభ్యులు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఓకే, శాసనసభ సభ్యులే ఎన్నుకుంటారు. ఆ తర్వాత 1/3 వంతు సభ్యుల్ని, ఎన్నో వంతు సభ్యుల్ని, 1/3 వంతు సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. స్థానిక సంస్థల ప్రతినిధి అంటే ఎవరు, మున్సిపాలిటీ సభ్యులు. ఓకేనా, ఆ తర్వాత కార్పొరేటర్లు, ఆ తర్వాత బోర్డు సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, వీళ్ళు ఎన్నుకుంటారు. సో బోర్డు సభ్యులు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, మున్సిపాలిటీలో ఉండేటువంటి సభ్యులు. సో వీళ్ళు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని 1/3 వంతు సభ్యులు ఎన్నుకుంటారు. అయితే ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునే దాంట్లో మరి సర్పంచులకు, వార్డు మెంబర్కు మాత్రం ఓటు హక్కు ఉండదండి.
సర్పంచ్కి వార్డు మెంబర్ తప్ప అందరికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిలో ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ సర్పంచ్కి వార్డు మెంబర్ కనుక ఓటు హక్కు కల్పించాలంటే ఆ రాష్ట్ర శాసనసభ ఏ రాష్ట్రంలో అయితే కల్పించదలుచుకుంటే ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా చట్టం చేయాలి. కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించి 1/3 సభ్యులు ఎమ్మెల్యేలు, 1/3 సభ్యుల్ని మనము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఆ తర్వాత 1/12 సభ్యుల్ని, ఎన్నో వంతు సభ్యుల్ని 1/12 సభ్యులను 1/12 సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే పట్టభద్రులు ఎన్నుకుంటారు. పట్టభద్రుల్ని మనం ఏమంటాము, గ్రాడ్యుయేట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు. ఓకేనా? సో 1/12 సభ్యులు పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/12 ఎక్కువ అవుతుందా 1/3 ఎక్కువ అవుతుంది అంటే 3 ఎక్కువ అవుతుందండి. ఇది తగ్గిన కొద్దీ సంఖ్య ఎక్కువ అన్నాడు. 1/2 అంటే 50%. సో 1/12 సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే పట్టభద్రులు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎన్నుకుంటారు. సో అంటే ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వస్తుందండి. మనం సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళలో ఓటేయాలంటే 18 సంవత్సరాలు నిండితే చాలు, మన క్వాలిఫికేషన్ అవసరం లేదు ఓటేయడానికి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం ఓటేయాలంటే డిగ్రీ పూర్తయిన 3 సంవత్సరాల తర్వాతనే ఓటేయాలి. 3 సంవత్సరాల తర్వాతనే మనకు ఓటు హక్కు వస్తుంది. ఆ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా పట్టభద్రులు 3 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉంటే ఆ పరిధిలో మీరు ఎమ్మెల్సీగా ఓటేయడానికి అప్లై చేసుకోండి అని అవకాశం ఇస్తుంది. అప్పుడు మనం అప్లై చేసుకుంటే మనము పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు, ప్లస్ ఓటు వేయొచ్చు. కాబట్టి ఒక రాష్ట్రంలో శాసనమండలి సభ్యుల్లో ఎన్నో వంతు సభ్యుల్ని డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎన్నుకుంటారు, 1/12 సభ్యుల్ని డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎన్నుకుంటారు. దాన్ని పట్టభద్రుల నియోజకవర్గాలని చెప్పేసి అంటారు. ఓకే, ఆ తర్వాత అది ఏ డిగ్రీ అయినా సరే అండి, బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, బీఏ బతకలేని అబ్బాయి కావచ్చు, బీఏ అంటే బతకలేని అబ్బాయి కాదు, బీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పేసి అంటాం. అలాగే బీఎస్సీ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్సు, బీకామ్ కానీ బీటెక్ కానీ ఏదైనా డిగ్రీ ఈక్వలెంట్ ఉండాలి మళ్ళీ. ఓకేనా? డిగ్రీ ఈక్వలెంట్గా ఉండి గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు, అతడికి మనకి ఓటు హక్కు అనేది రావడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత 1/12 సభ్యుల్ని, ఎన్నో వంతు సభ్యుల్ని 1/12 సభ్యులను టీచర్లు, ఉపాధ్యాయులు ఎన్నుకుంటారండి. ఎవరు ఎన్నుకుంటారంటే ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. గమనించాలి, ఇక్కడ శాసన మండలిలో ఎన్నో వంతు సభ్యుల్ని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారంటే ఏం చెప్పాలి, 1/12 సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ ఉపాధ్యాయులు ఎవరై ఉండాలి, గవర్నమెంట్ టీచర్ అయి ఉండాలి. ఓకేనా? వీళ్ళలో గవర్నమెంట్ టీచర్ అయి ఉన్న వాళ్ళను ఎన్నుకోవడం జరుగుతుంది. సో సాధారణంగా ఈ ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్గా రిక్రూట్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు ఓటు హక్కు వస్తుంది. 3 సంవత్సరాల తర్వాతనే ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఉపాధ్యాయులలో అందరికి ఓటు హక్కు ఉంటుంది, కానీ ఎవరికి ఓటు హక్కు ఉండదంటే ఒక ఎస్జిటి టీచర్ ఓటు హక్కు ఉండదండి. ఎవరికి ఉండదు? ఎస్జిటి టీచర్ అంటాం. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పేసి అంటాం. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే మనం ఇంటర్ చదివి టీటీసీ లేదా దాన్ని డిఈడి అంటాం. సో టీటీసీ రాసి, ఓకేనా, టీటీసీ రాసి డిఈడి చేసి ప్రైమరీ స్కూల్ చెప్పే వాళ్ళనేమో ఎస్జిటి టీచర్ అంటాం. డిగ్రీ చేసి బీఈడి అంటే డిగ్రీ చేసి బీఈడి చేసి 10వ తరగతి వరకు చెప్పేటోళ్ళనేమో స్కూల్ అసిస్టెంట్ టీచర్ అంటాం. స్కూల్ అసిస్టెంట్ టీచర్ అంటేనే 10th వరకు చెప్పేటోళ్ళను, ప్రైమరీ స్కూల్లోకి చెప్పే టీచర్నే ఎస్జిటి టీచర్ అంటారు. సో స్కూల్ అసిస్టెంట్ టీచర్కి ఓటు హక్కు ఉంటుంది ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాబ్లం వల్ల ఎవరితో వస్తుంది? ఒక ఎస్జిటి టీచర్తో వస్తుంది. అయితే ఒక స్కూలు, ప్రైమరీ స్కూల్ గ్రామాల్లో ఎట్లుంటుందంటే 1 to 5th, 1 to 6th, 1 to 7th, లేకపోతే 7 to 10th వేరు ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి గ్రామాలలో. 1 to 10th వరకు కలిసి ఉండవు అన్ని స్కూళ్ళు. 1 to 6th కానీ, 1 to 7th కానీ, 1 to 5th కానీ, మినిమం 1 to 7th వరకు అట్లా కలిసి ఉంటాయి. అలా 1 to 6th కానీ, 7th కానీ, 5th కానీ కలిసి ఉన్నప్పుడు అది ప్రైమరీ స్కూల్ అయి ఉంటే ఆ సందర్భంలో ఇప్పుడు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు స్కూల్ ఉందనుకో, అప్పుడు ఎస్జిటి టీచర్ అనుకో, ఈయనకు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఆయన
అప్పుడు ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఓటు హక్కు ఉండదు. కానీ కొన్ని స్కూళ్ళు ఎలా ఉంటాయి, డైరెక్ట్గా 1 to 10th క్లాస్ వరకు కలిసి ఉంటాయి. ఓకేనా, గ్రామాల్లో జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు 1 to 10th క్లాస్ వరకు కలిసి ఉంటాయి. మరి ఇట్లా 1 to 10th క్లాస్ వరకు కలిసి ఉన్న సందర్భంలో ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్ అయినా సరే ఆయనకి ఏముంటుంది, ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఒక స్కూలు ప్రైమరీ స్కూల్ అయినప్పుడు మాత్రమే వారి ఓటు హక్కు ఉండదు. ఒక స్కూలు డైరెక్ట్ 1 to 10th క్లాస్ వరకు కలిసి ఉన్నప్పుడు ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్ అయినా సరే ఆయనకు ఓటు హక్కు అనేది ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే ఇబ్బంది అవుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ టీచర్కి, జేఎల్కి అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి, పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, డైట్ కాలేజ్ లెక్చరర్స్కి, ప్రొఫెసర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి, వీసీలకు అందరు కూడా కొంతమంది టీచింగ్ స్టాఫ్కి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఓటు హక్కు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్సీలలో ఎన్నో వంతు ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు, 1/12 వంతు సభ్యుల్ని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత 1/6 వంతు సభ్యుల్ని, ఎన్నో వంతు సభ్యుల్ని, 1/6 వంతు సభ్యుల్ని గవర్నర్ ఏం చేస్తారంటే, రైట్, సో 1/6 వంతు సభ్యుల్ని ఏం చేస్తారంటే గవర్నరు నామినేట్ చేస్తాడు. ఎలాంటి వాళ్ళని నామినేట్ చేస్తాడు, కళలు, సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, సహకార. రాజ్యసభకు దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీని కూడా ఈ శాసన మండలిలో తీసుకుంటారండి. సహకార రంగంలో కృషి చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారు. సో రాజ్యసభకు సంబంధించి మనకు కళలు, సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, సామాజిక సేవ మరియు విభిన్న రంగాలను రాజ్యసభ దగ్గర 12 మందిని, శాసన మండలి దగ్గరకు వచ్చేసరికి అదనంగా ఏంటి, సహకార అనేది కూడా తీసుకుంటారు. కోఆపరేటివ్ అంటాం. కళలు, సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, సామాజిక మరియు సహకార రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళను గవర్నరు ఆ శాసన మండలికి ఎన్నో వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తాడు, 1/6 వంతు సభ్యుల్ని నామినేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు 1/3 వంతు ఎమ్మెల్యేల చేత ఓకేనా ఎన్నుకోబడడం పరోక్షం, 1/3 వంతు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడడం కూడా పరోక్షం, 1/12 వంతు సభ్యులను పట్టభద్రుల చేత ఎన్నుకోబడడం ప్రత్యక్షం. ఓకేనా, 1/12 వంతు సభ్యులు ఉపాధ్యాయులను ఎన్నుకోవడం ప్రత్యక్షం, 1/6 వంతు సభ్యుల్ని నామినేట్ చేయడము నామినేటెడ్. అంటే కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికయ్యారు, కొంతమంది పరోక్షంగా ఎన్నికయ్యారు, కొంతమంది నామినేట్ అయ్యారా లేదా, అంటే 3 రకాలుగా శాసన మండలి సభ్యులు అయ్యారా లేదా. ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని ఇటీవల గ్రూప్ 4th ఎగ్జామ్లో ఏం చేశాడు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రశ్న అనేది అడగడం జరిగింది. సో కాబట్టి శాసన మండలి నిర్మాణం అనేది ఈ రకంగా మనకు ఉంటుంది. సో 1/3 వంతు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, 1/3 వంతు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, 1/12 వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు, 1/12 వంతు సభ్యులను టీచర్లు ఎన్నుకుంటారు, 1/6 వంతు సభ్యులను గవర్నరు నామినేట్ చేయడం జరుగుతుంది. సో అది శాసన మండలి నిర్మాణానికి సంబంధించి. ఇక మరి శాసన మండలి అధ్యక్షుడిని ఏమంటాం, ఓకేనా. శాసన మండలికి సంబంధించి 182 ఆర్టికల్ ప్రకారము, ఏ ఆర్టికల్ ప్రకారము, ఆర్టికల్ 182 ప్రకారము శాసన మండలికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే చైర్మన్ ఉంటాడు. ఎవరుంటారు, చైర్మన్ ఉంటారు. సో శాసన మండలి అధ్యక్షుడిని ఏమని చెప్పాలి, చైర్మన్ అని చెప్పాలి. మరి శాసన మండలి చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే మనము శాసన మండలి సభ్యులే ఎన్నుకుంటారని చెప్పాలి. ఏమని చెప్పాలి, శాసన మండలి చైర్మన్ను శాసనసభ సభ్యులే ఎన్నుకుంటారు, శాసన మండలి సభ్యులే ఎన్నుకుంటారు, శాసనసభ కాదు, శాసన మండలి సభ్యులే ఎన్నుకుంటారు. మరి శాసన మండలిలో చైర్మన్ లేనప్పుడు అంటే కంపల్సరీ శాసన మండలి చైర్మన్ కంపల్సరీ ఎమ్మెల్సీ అయి ఉండాలి, మళ్ళీ అందులో సభ్యుడై ఉండాలని అవసరం లేదా రాజ్యసభలాగా. అంటే శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యే వ్యక్తి ఖచ్చితంగా శాసన మండలిలో సభ్యుడై ఉండాలి. అంటే ఖచ్చితంగా శాసన మండలి చైర్మన్ ఏమై ఉండాలి, ఎమ్మెల్సీ అయి ఉండాలి. ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే ఆయన సభ్యుడు చైర్మన్గా ఎన్నిక కావడానికి అర్హుడు కాడు, అసలు రాడు కదా, చైర్మన్గా లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు. సో కాబట్టి శాసన మండలి చైర్మను 182 ఆర్టికల్ ప్రకారము ఖచ్చితంగా శాసన మండలిలో సభ్యుడై ఉండాలి. శాసన మండలి సభ్యులందరూ కలిసి చైర్మన్ ఎన్నుకుంటారు. మరి చైర్మన్ గారు అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ మనకు ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో శాసన మండలికి చైర్మన్ ఉంటాడు, చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ అనేవాడు
ఉండడం జరుగుతుంది. సో ఈ డిప్యూటీ చైర్మన్ను కూడా ఎవరు ఎన్నుకుంటారంటే శాసన మండలి సభ్యులే ఎన్నుకుంటారు. సో శాసన మండలిలో చైర్మన్ను డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? శాసన మండలి ఎన్నుకుంటుందని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 182 ఆర్టికల్ చెప్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఒకవేళ శాసన మండలిలో చైర్మన్ గారి మీద కానీ డిప్యూటీ చైర్మన్ గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఆ శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ను ఎవరు తొలగిస్తారంటే శాసన మండలి తొలగిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. సో శాసన మండలి చైర్మన్ను డిప్యూటీ చైర్మన్ను 183 ఆర్టికల్ ప్రకారము ఎవరు తొలగిస్తారో శాసన మండలే తొలగిస్తుంది. ఎన్నుకునేది శాసన మండలే, తొలగించేది కూడా శాసన మండలి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకేనా? 182 ఆర్టికల్ ప్రకారం చైర్మన్ డిప్యూటీ చైర్మన్ శాసన మండలి ఎన్నుకుంటుంది. 183 ఆర్టికల్ ప్రకారము శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ శాసన మండలి తొలగిస్తుంది. మరి ఒకవేళ శాసన మండలి చైర్మన్ కనుక తన పదవికి రాజీనామా చేయాలంటే ఆ రాజీనామా లేఖను డిప్యూటీ చైర్మన్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? డిప్యూటీ చైర్మన్కి ఇవ్వాలి. డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను ఎవరికి ఇవ్వాలి? చైర్మన్కి ఇవ్వాలి. సో చైర్మన్ను డిప్యూటీ చైర్మన్కి, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ బాధలు ఆయన చెప్పుకుంటాడు, ఆయన బాధలు ఈయన చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవేళ శాసన మండలి చైర్మన్ రాజీనామా చేసేటప్పుడు డిప్యూటీ చైర్మన్ లేకపోతే ఏంటి అనేది రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన లేదు. అప్పుడు డిప్యూటీ చైర్మన్ యొక్క కార్యదర్శికో సో డిప్యూటీ కార్యాలయానికో శాసన మండలి చైర్మన్ తన రాజీనామా లేఖను సంబోధిస్తూ రాయడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు 184 నిబంధన ప్రకారం ఆర్టికల్ 184 ప్రకారము మనకు శాసన మండలిలో చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు అధ్యక్షత వహిస్తాడని చెప్పేసి 184 ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 184 ఏం చెప్తుంది? శాసన మండలి చైర్మన్ కనుక అందుబాటులో లేనప్పుడు ఆ శాసన మండలి సమావేశాలకు డిప్యూటీ చైర్మన్ గారు అధ్యక్షత వహిస్తాడని చెప్పేసి 184 ఆర్టికల్ చెప్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా ఎంఏ షరీఫ్ గారు ఉన్నారండి. వీరే ఎంఏ షరీఫ్ గారు ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. అలాగే తెలంగాణ శాసన మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. ఓకేనా? సో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. సో తెలంగాణలో శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు కూడా నల్గొండ వాళ్ళే. వాళ్ళేమో గోదావరి జిల్లాల వాళ్ళు, వీళ్ళు నల్గొండ వాళ్ళు. వేరే యాదృచ్ఛికంగా ఆ రకంగా ఉంటుంది, చెప్పుకుందాం. సో ఇక శాసన మండలికి సంబంధించి 189 నిబంధన ప్రకారం, ఏ నిబంధన? 189 నిబంధన ప్రకారము కోరం అనేది ఉంటుందండి. ఏముంటుంది? కోరం అని చెప్పేసి అంటాం. కోరం అంటే ఏం చెప్పుకున్నాము? ఒక సభా సమావేశం జరపడానికి, ఒక సభా సమావేశం జరపడానికి హాజరు కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యనే ఏమంటారంటే కోరం అని చెప్పేసి అంటారు. ఒక సమావేశం జరపడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటాము. అది ఎంత ఉంటుంది మరి? సభలోని 1/10 సభ్యులు ఉంటారు. ఎన్నో వంతు ఉంటుంది? 1/10 ఉంటుంది. మరి 1/10 సభ్యులు కోరం ఉండాలి. ఒకవేళ కోరం లేకపోతే ఆ సమావేశాన్ని అధ్యక్షుడు జరపడు. మరి కోరం లేనప్పుడు ఒకసారి వాయిదా వేస్తాడు, 2 సార్లు వాయిదా వేస్తాడు, 3 సార్లు వాయిదా వేస్తాడు, 3 గంటల వరకు చివరిగా వెయిట్ చేస్తాడు. 3 గంటల తర్వాత కూడా కోరం రాకపోతే ఆ రోజుకు సమావేశాన్ని వాయిదా వేసి ఆ సభాధ్యక్షుడు చైర్మన్ గారు వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు శాసన మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కోరం 1/10 ఉండాలంటే ఇది పెద్ద రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో 40 మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. కోరం అంటే ఈ సున్నా పోతే 4గురితో శాసన మండలి సమావేశం పెట్టడానికి వీల్లేదు. అటువంటి తక్కువ ఎమ్మెల్సీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మినిమం ఎంతమంది సభ్యులు ఉండాలంటే 10 మంది సభ్యులు ఉండాలి. శాసన మండలిలో కోరం ఉంటుంది. ఒక సభా సమావేశము జరపడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. ఇది 1/10 ఉంటుంది. అయితే 1/10 అనేది పెద్ద రాష్ట్రాలకు వర్తిస్తుంది. చిన్న రాష్ట్రాలకు శాసన మండలి సభ్యుల సంఖ్య తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధన వర్తించదు. సో కనీసము తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కనీసం ఎంతమంది సభ్యులు హాజరవ్వాలి? 10 మంది హాజరవ్వాలి. 10 మంది సభ్యులను ఉండాలి, లేకపోతే 1/10 కోరం అని ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం.